ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 1 మే 2025 గురువారం పంచాంగం వివరాలు ఇక్కడ వివరిస్తున్నాను. ఇవి హైదరాబాద్కు చెందినవి. ఈ రోజు చంద్రుడు మిథున రాశిలో ఉంటాడు. నక్షత్రం మృగశిర నక్షత్రం అవుతుంది. గురువు ఏ స్థానంలో గురువు వృషభ రాశిలోను, కుజ కర్కాటకంలోను, కేతు కన్యా రాశిలోను, మిగతా రాహు శుక్ర బుధ శనులు మే రాశిలో ఉంటారు. రవి ఉచ్చల స్థితిలో మేషరాశిలో ఉంటాడు. స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరము వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షము గురువారం. ఈరోజు తిథి శుక్ల చతుర్థి 11:25 వరకు ఉంటుంది. తదుపరి పంచమి వస్తుంది. మృగశిర నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం 2:22 వరకు ఉంటుంది. తదుపరి ఆరుద్ర. వృషభ రాశిలో 29/4/2025 నుంచి 1 మే వరకు మధ్యాహ్నం 3:16 వరకు చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు. వర్జము ఈరోజు ఉదయం 10:19 నుంచి 11:50 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:56 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:12 నుంచి 4:03 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 1:49 నుంచి 3:25 వరకు. అమృత గడియలు ఈరోజు ఉదయం 6:17 నుంచి 7:45 వరకు ఉంటాయి గురువారం రోజు. అతిగడ ఈరోజు 8:30 వరకు. తదుపరి సుకర్మ గండం యోగం. ఇది కరణము వాణిజ్య ఈరోజు ఉదయం మధ్యరాత్రి 12:45 వరకు. తదుపరి విష్టి ఈరోజు ఉదయం 11:25 వరకు. సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థితిలో 14:04:25 నుంచి 15/5/2025 ఉదయం 9:30 వరకు. అశుభ సమయాలలో గుళికా కాలాన్ని పరిశీలిస్తే ఉదయం 9:01 నుంచి 10:37 వరకు. యమగంట కాలము 5:49 నుంచి 7:25 వరకు. సూర్యచంద్రుల ఉదయాస్తమాలు. సూర్యోదయం ఈరోజు 5:49 అవుతుంది. సూర్యాస్తమయం 6:37 అవుతుంది సాయంత్రం. చంద్రోదయం ఉదయం 8:49కి. చంద్రుడు రాత్రి 10:41 అస్తమిస్తాడు. దిన ప్రమాణం ఈరోజు 12:45 ఉంటుంది. అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12:11 వరకు. రాత్రి ప్రమాణం 11:10 వరకు ఉంటుంది. ప్రయాణాలకు దక్షిణ దిశ గురువారం ప్రయాణం చేయకూడదు, వార్షలో ఉంటుంది కాబట్టి దీనివల్ల ఏదైనా తప్పనిసరి పరిస్థితులు వెళ్ళాలంటే పెరుగు లేదా జీలకర్ర నోట్లో వేసుకుని బయలుదేరండి. ఇది ఎక్కువ రోజుల ప్రయాణానికి మాత్రమే వర్తిస్తుంది, రోజు ప్రయాణాలకు వర్తించదు. ఇక పోతే సూర్యరాశి చంద్రుడు ఇక తారాబలము చంద్రబలం పరిశీలిస్తే ఈరోజు మృగశిర నక్షత్రం ఉంటుంది కాబట్టి మృగశిర చిత్త అదృష్టానికి జన్మతార అవుతుంది. జన్మతారలో అంత మంచిది కాదు. సూర్యుడు అధిపతి. ఏదైనా తప్పనిసరి చేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయండి. కష్టం మీద పనులు పూర్తవుతాయి. ఆరుద్ర స్వాతి వాళ్లకు పరమై తారవుతుంది కాబట్టి కష్టం మీద పనులు పూర్తవుతాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. పునరుసు విశాఖ పూర్వభాద్రాలకు మిత్రతార కాబట్టి అన్ని రకాల బాగుంటుంది. ఏ పనులైనా చేసుకోవచ్చు. పుష్యమి అనురాధ ఉత్తరవాదం నైదుంతార కాబట్టి మంచిది కాదు. నైదుంతారలో కంపల్సరీ ఏ విషయమైనా విడిచిపెట్టండి, వాయిదా వేసుకుంటే మంచిది. లేదా తప్పనిసరి పరిస్థితిలో శుభకార్యాలు చేయాల్సి వస్తే నువ్వులతో కూడా బంగారాన్ని దానం చేసి చేయాల్సి ఉంటుంది కాబట్టి అది సాధ్యమైంది కాదు, విడిచిపెట్టడం మంచిది. ఇక సాధంతారంటే అన్ని రకాల కార్యసిద్ధి లభిస్తుంది. అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. కోర్టు కేసులు వేసుకోవడానికి, ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, ఇంటర్వ్యూలకు బాగుంటుంది. అశ్విని మఖ మూలవరం ప్రత్యక్షతారలో అంత వ్యతిరేకత ఉంటుంది. ప్రమాదాలు, వ్యాపార ఒప్పందాలు, నష్టాలు. తప్పనిసరిగా పని చేయాలనుకుంటే ఉప్పు దానం చేసి చేయండి. భరణి పుబ్బ పురుషార క్షేమతారలో వాహనాలు కొనుగోలు చేయవచ్చు, ప్రయాణాలు చేయవచ్చు, శస్త్రచికిత్సలు చేసుకోవచ్చు, ఆపరేషన్స్ క్షేమకరం. కృత్తిగా ఉత్తరాషాఢ విపత్తార కాబట్టి ఇది కూడా మంచిదిగా. రాహు అధిపతి. విభేదాలు వస్తాయి. చేసే పని పూర్తి కాదు, మధ్యలో ఆగిపోతుంది. తప్పనిసరిగా చేయాలనుకుంటే మీరు బెల్లం దానం చేసి చేయండి. సంపత్తార రోహిణి హస్త శ్రవణం వాళ్ళకి సంపత్తార అవుతుంది కాబట్టి ధర విషయంలో ఏదైనా పనులు చేసుకోవచ్చు, బాగుంటుంది ఈరోజు. ఇక తారాబలం మధ్యాహ్నం 2:22 నుంచి ఆరుద్ర ఆరుద్ర నక్షత్రం వస్తుంది. ఆరుద్ర స్వాతి శతభిష వరకు జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు. ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది. విశాఖ పునరుసు విశాఖ పూర్వభాద్ర పరమైతి తార అవుతుంది కాబట్టి కష్టం మీద పనులు పూర్తవుతాయి. పుష్యమి అనురాధ ఉత్తరభాద్రాలకు మిత్రతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. నైదుంతార విడిచిపెట్టాల్సిందే. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వాళ్ళకి నైదుంతార కాబట్టి మంచిది కాదు, విడిచిపెట్టాలి. నువ్వులతో గుడ్డ బంగారం దానం చేసి చేయాలి ముఖ్యమైన పని అయితే.
అశ్విని మఖ మూల వారికి సాధంతారవుతుంది. కార్యసిద్ధి, అన్ని రకాల పనులు, కోర్టు కేసులు, అప్పులు వసూలు చేసుకోవడానికి, ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ ప్రత్యక్తార ఏ పని చేసినా వ్యతిరేకత పెరుగుతుంది, మంచిది కాదు, ప్రమాదాలు జరుగుతాయి, వ్యాపార ఒప్పందాలు చేసుకుంటే నష్టపోతారు. తప్పనిసరి పరిస్థితులు ఏదైనా పని చేయాలనుకుంటే ఉపదానం చేసి చేయండి. వృత్తిగా ఉత్తరాషాఢ క్షేమతార అన్ని రకాల పనులు బాగుంటాయి. ప్రయాణాలకు, వాహన కొనుగోళ్లకు, శస్త్రచికిత్సలకు బాగుంటుంది. రోహిణి హస్తాశ్రవణం వాళ్ళకి విపత్తార మంచిది కాదు, రాహు అధిపతి, వివాదాలు వస్తాయి, మధ్యలో చేసే పనులు ఆగిపోతాయి. తప్పనిసరి పరిస్థితులు అయితే బెల్లం దానం చేసి చేయాలి. మృగశిర చింత దరిష్టాలకు సంపత్తారు కాబట్టి అన్ని రకాల వ్యవహారాలు, వ్యాపార సంబంధాలు, ధర విషయంలో బాగుంటుంది. బుధుడు అధిపతి. చంద్రబలం ఈరోజు 29/4/2025 నుంచి 1 మే వరకు 4:03 వరకు మేష, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర మరియు మీన రాశుల వారికి చంద్రబలం ఉంటుంది. ఎవరికైతే చంద్రుడు అష్టమంలో ఉంటాడో, అర్ధాష్టమం అంటే 4వ స్థానంలో ఉంటాడో, జన్మరాశి నుంచి 12 రాశిలో ఉంటాడో వారికి మాత్రం శుభకార్యాలు చేయకూడదు, దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఘాతువారం ఈరోజు తుల, కుంభరాశుల వారికి ఉంటుంది. ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు ఏంటంటే, గురువారం కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం, గురువులను ఆరాధించడము, దక్షిణామూర్తి స్తోత్రము, దత్తాత్రేయ స్వామి ఆలయం కానీ, సిద్ధి సాయిబాబా ఆలయం కానీ దర్శించుకోవడము, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకుంటే మంచిది. మృగశిర నక్షత్రం కాబట్టి గురుగ్రహం గాయత్రి, సుబ్రహ్మణ్య గాయత్రి 27 సార్లు జపం చేసుకోండి. వీలైతే రావిచేడు ప్రక్షాళన చేయండి. 16 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. గురువారం రోజు శివాభిషేకం చేసుకుంటే, ఒక 5 గురువారాలు కనుక ఎవరైనా శివాభిషేకం చేసుకుంటే, మీకు ముఖ్యమైన పని పూర్తి కావాలనుకుంటే, కాకపోతే మధ్యలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రతి గురువారం మొదటి గురువారం శివాలయంలో విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్య అభిషేకం చేయించండి. తర్వాత అదే రోజు శివుడికి అభిషేకం చేయించండి. అలాగే 5 గురువారాలు చేయండి. 5వ గురువారానికి మీ పనిలో అన్ని కార్యాలు పూర్తిగా విజయవంతం అవుతాయి. ఇది చాలామందికి చెప్పాను. ఈ పద్ధతిని పాటించి చూడండి, తప్పకుండా మీకు మంచి విజయం లభిస్తుంది. శుభమస్తు.